స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో కీలక రూలింగ్ ఇచ్చారు. మాజీ సీఎం జగన్ తనకు సభలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ చేస్తున్న డిమాండ్పై స్పీకర్ స్పందించారు. సభలో నిబంధనలు వివరించారు. ప్రజలు 18 సీట్లు ఇస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా కోసం కోర్టుకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. తనకు రాసిన లేఖ గురించి వివరించారు. సభలోనే స్పీకర్ ఈ అంశంపై స్పష్టత ఇస్తూ జగన్ ను క్షమిస్తున్నట్లుగా చెప్పారు. ఏపీ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షం ఉన్న తమకు ఆ హోదా ఇవ్వాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం పైన ఇప్పటికే కోర్టు కూడా వెళ్లారు. సభలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి నిరసనగా సభను బహిష్కరించారు. ఇప్పుడు అసెంబ్లీలో ఇదే అంశం పైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం 10% సీట్లు సాధించిన పార్టీకే ప్రతిపక్ష హోదా దక్కుతుందని తేల్చి చెప్పారు. నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు 18 సీట్లు కూడా లేకుండా ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలనని చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. జగన్ తనకు అభియోగాలు బెదిరింపులతో గత జూన్ లో లేఖ రాశారని స్పీకర్ వెల్లడించారు. నాడు లోక్సభలో ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. నాడు టీడీపీ గ్రూప్ నేతగానే ఉపేంద్ర వ్యవహరించారని చెప్పుకొచ్చారు. జగన్ తనకు ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు వెళ్లారని వివరించారు. జగన్ పిటిషన్ ను విచారణ చేయాలా వద్దా అనే దశలో ఆ పిటిషన్ ఉందని చెప్పారు. ఏమీ తేలక ముందే ప్రతిపక్ష హోదా పైన వైసీపీ అసత్య ప్రచారం చేసే ధోరణిలో ఉన్నారని పేర్కొన్నారు. ఎలాంటి వారిపైనైనా అసత్య ప్రచారాలు చేయటం వంటివి ఆనవాయితీగా మారిందని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం జగన్ తీరు సభా హక్కుల ఉల్లంఘనగా చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగితే సభలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తేల్చి చెప్పారు. జగన్ సంధి ప్రేలాపనలను సభాపతి హోదాలో క్షమిస్తున్నట్లుగా చెప్పారు. ఇకనైనా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి వారి నియోజకవర్గ సమస్యలపైన సభల్లో ప్రస్తావించేందుకు సభకు రావాలని సూచించారు. ఇక జగన్ కు ప్రతిపక్ష హోదా పైన స్పీకర్ స్పష్టత ఇవ్వడంతో తన రూలింగ్ పైన ఇప్పుడు వైసీపీ ఎలా స్పందిస్తుందనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.